గుడ్ మార్నింగ్ 5th క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము 7th లెసన్ పండుగలు అనే లెసన్లో 3 క్వశ్చన్స్ ఓన్లీ కంప్లీటెడ్ లాస్ట్ క్లాస్లో. రిమైనింగ్ ఐ విల్ టెల్ నౌ. ఓకేనా? పేజీ నెంబర్ 43 టేక్. పేజీ నెంబర్ 43 బిట్ నెంబర్ 5. పేజీ నెంబర్ 43లో బిట్ నెంబర్ 5లో థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. నా ఫోర్త్ క్వశ్చన్. దీపావళి పండగకు గల ఇతర పేర్లేవి, ఆనాడు ఏం చేస్తారు? ఓకేనా? దీపావళి పండగకు గల ఇతర పేర్లేవి, ఆనాడు ఏం చేస్తారు? ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. 5th బిట్లో 4th answer. Please check the textbook. Everybody take the textbook. Page number 43. దీపావళి పండుగ నాడు దీపావళి పండుగ నాడు దీపావళి పండుగకు దివ్వెల పండుగ కామా దీపాల పండుగ. దివ్వెల పండుగ దీవల పండుగ. దీవల పండుగ కామా టపాకాయల పండుగ. టపాకాయల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఇళ్ళ ముందు వరుసలలో దీపాలను వెలిగించడం. వరుసలలో దీపాలను వెలిగిస్తారు. ఫుల్ స్టాప్. లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీ పూజ చేస్తారు. ఫుల్ స్టాప్. బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాలుస్తారు. ఫుల్ స్టాప్. దివిటీలు కొడతారు. దివిటీలు
టీలు కొడతారు. కొడతారు. పోలీస్ స్టాప్. పిల్లలు దిబ్బు దిబ్బు దీపావళి దిబ్బు దిబ్బు దీపావళి అంటూ పాటలు పాడుతారు. ఫుల్ స్టాప్. ఇక్కడ దీపావళి పండుగకు దీవెల పండుగ టపాకాయల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఇళ్ల ముందు వరుసలలో దీపాలను వెలిగిస్తారు. లక్ష్మీ పూజ చేస్తారు. బాణాసంచా కాలుస్తారు. దివిటీలు కొడతారు. పిల్లలు దిబ్బు దిబ్బు దీపావళి అంటూ పాటలు పాడుతారు. రైట్ అవుట్ సూన్. Okay, I am rubbing Nana. I am rubbing this one. Now 6th question. This one which question? This answer? This is answer now. మనం రాస్తున్నది ఎన్నో ఆన్సర్? నెంబర్ వేసేనా? ఫోర్త్ ఆన్సర్ నాన్న, ఇది ఫోర్త్ ఆన్సర్. ఓకేనా? నౌ 5th క్వశ్చన్. పండుగలను జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుంది? పండుగలను జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుందని ఆన్సర్ రాద్దాం. ఓకే, 5th బిట్లో నౌ 5th ఆన్సర్. నౌ స్టార్ట్. 5th బిట్లో 5th ఆన్సర్. దీపావళి పండగలను జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుంది? పండగలను జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుంది? I am writing answer. పండగలను జరుపుకోవడం వలన పండుగలను జరుపుకోవటం వలన మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ ముందు తరాల వారికి అంటే పిల్లలకు
అంటే పిల్లలకు అవగతం అవుతాయి. అవగతం అవుతాయి. ప్లీజ్ స్టాప్. ప్రజల మధ్య ఇచ్చి పుచ్చుకోవటాలు స్నేహ సంబంధాలు పెరుగుతాయి. స్టాప్. ఇంకా అవగాహనను సర్దుబాటు తత్వాన్ని పరోపకారాన్ని నేర్పుతాయి. ఐకమత్యాన్ని మత సామరస్యాన్ని పెంచుతాయి. తమ భేదాలను మరిచి భేదాలను మరిచిపోవటం జరుగుతుంది. I'm explaining the answer. See, పండగలను జరుపుకోవటం వలన మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ ముందు తరాల వారికి అంటే పిల్లలకు అవగతం అవుతాయి. అసలు పండగ అంటే అమెరికాలో ఇతర కంట్రీస్లో సెటిల్ పిల్లలకు తెలియదు. హోలీ పండుగ అంటే ఏంది, బతుకమ్మ అంటే ఏంది, దసరా అంటే ఏంటి తెలియదు వాళ్ళకు. రొటీన్ వర్క్ వాళ్ళది ఏంటి, తినడం, పడుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం. సో అవన్నీ సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలంటే పండుగలను చేసుకోవాలి. ఆ పండుగలు ఎలా ఉండాలి అంటే మనం చేస్తేనే కదా మన పిల్లలకు తెలిసేది. ముందు తరాలంటే మన పిల్లలకు తెలుస్తుంది అంటే పిల్లలకు అవగతం అవుతాయి. ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవటం
అంటే మన మధ్య ఒకరింటికి ఒకరు వెళ్ళడము, వాళ్ళు మన ఇంటికి రావడము, పండగలలో వస్తారు కదా అలా. స్నేహ సంబంధాలు, ఫ్రెండ్షిప్ పెరుగుతాయి. ఇంకా అవగాహన అంటే అర్థం చేసుకునే మనస్తత్వం ఏర్పడుతుంది. సర్దుబాటు తత్వం అంటే ఏంది? సపోజ్ మనము మన ఇంటికి వెళ్ళ పండుగ జరిగింది, అన్నయ్యలు, పెద్దమ్మలు, పెద్దక్కయ్యలు, బావలు, వదినేలు అందరు వచ్చారు. ఫస్ట్ ఏం చేస్తాం మనము? నానమ్మ, తాతయ్య, ఆ పెద్దమ్మ అందరు ఉన్నారు, భోజనం చేస్తారు, వంటలు వండారు బాగా, అందరు తిన్నారు. ఇంకా 10 మంది మిగిలాం మనం, లేదా ఒక 5 మెంబర్స్ని మిగిలాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనం తర్వాత తిందాం, ఫస్ట్ వాళ్ళకి పెడదాం, మనం వండుకొని తిందాం, లేట్ అయినా పర్వాలేదు అంటాం. కానీ ఉపవాసం మీద ఉంచాం కదా, అది సర్దుబాటుతనం. అలా పరోపకారాన్ని నేర్పుతాయి, ఇతరులకు సాయం చేయడం కూడా నేర్పుతాయి. ఐకమత్యాన్ని, మత సామరస్యాన్ని పెంచుతాయి. అంటే కులము, మతము అనే తేడా లేకుండా జరుపుకుంటాం పండగల్ని. తమ భేదాలను మరిచి, అంటే నువ్వు నేను ముస్లిమ్స్ని, నేను హిందూస్, నేను క్రిస్టియన్స్ అనే భేదం లేకుండా మర్చిపోవడం జరుగుతుంది. పండగలను చేసుకోవడం వల్ల కుల మతాల భేదం పోతుంది, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, స్నేహ సంబంధాలు ఏర్పడతాయి, మత సామరస్యం ఏర్పడుతుంది, తర్వాత ఇచ్చుపుచ్చుకోవడాలు ఏర్పడతాయి, తర్వాత సర్దుబాటు తత్వం వస్తుంది. ఇవన్నీ కలుగుతాయి. రైటా? ఎవ్రీబడి రైట్ ద CW. నేను రాయలేదు, నేను క్లాస్ వర్క్ పెండింగ్ ఉన్నంటే పీపుల్ వెళ్ళకూడదు ఒక్కొక్కరి. ఎందుకంటే అది యూట్యూబ్లో కూడా పెడుతున్నారు టీచర్. ఇంటికడ కూర్చొని రాయడానికి మీకు బద్ధకం వేస్తే ఎలా? ఎవ్రీబడి ప్లీజ్ రైట్ డౌన్. ఇంత పెద్ద ఆన్సర్స్ మళ్ళీ మేము క్రియేటివ్ చేసి రాయాలంటే ఇబ్బంది అవుతుంది నాన్న. ప్లీజ్ ఎవ్రీబడి ఫాలో ద టీచర్ అండ్ యూట్యూబ్. మీ క్లాస్లో మీరు విన్నది మీ క్లాస్ వర్క్లో రాసుకొని, లేదా రఫ్ నోట్లో రాసుకొని క్లాస్ వర్క్లో నీట్గా రాయండి. ఎవరైనా క్లాస్ వర్క్స్ పెండింగ్ ఉంటే ఎగ్జామ్స్ రాయించండి ఇవన్నీ ఈసారి, తెలుగు, హిందీ. రైట్ సోన్. I'm wrapping. Time over. రాస్తున్నారు అందరూ? రైట్ సోన్. కమ్మా పులి స్టాప్ మిస్ అవ్వద్దు.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంక్రాంతి పండగ సమయంలో కనిపించే దృశ్యాలేవి? ఇవన్నీ బిగ్ ఆన్సర్స్, రైట్ ఎవ్రీబడి సూన్. సంక్రాంతి పండగ సమయంలో కనిపించే దృశ్యాలు అంటే ఏమేం చేస్తారు అప్పుడు, మనకు ఎవరెవరు కనబడతారు ఆ పండగ సమయంలో? నా 6th ఆన్సర్. కెన్ యు రబ్ దిస్ వన్? ఓకే, ఆన్సర్ పేజీ నేమ్ మన సారీ 6th ఆన్సర్. సంక్రాంతి పండగ సమయంలో సంక్రాంతి పండుగ సమయంలో ఇళ్ళ ముందు గీతల ముగ్గులు కామ వాటి మధ్య గుమ్మడి పూల పూలు బంతి పూలు మొదలైన వాటితో అలంకరించిన గొబ్బిళ్ళు భోగి మంటలు కామ పిల్లలకు భోగి పళ్ళు పోయటం కామ పంట సిరులు కామ గుడుబుక్కల వారు హరివాసులు కామ గంగిరెద్దుల వారు గంగిరెద్దుల వారు కామ గుడుబుక్కల వారు కామ మొదలగు
మొదలగు జానపద కళారూపాలు జానపద కళా రూపాలు రూపాల రూపాల ప్రదర్శనలు కామ బొమ్మల కొలువులు పొంగళ్ళు తినడం కామ పొంగళ్ళు తినటం వంటి దృశ్యాలు కనబడతాయి. And explain the answer. సంక్రాంతి పండగ సమయంలో ఇళ్ల ముందు గీతల ముగ్గులు, వాటి మధ్య గుమ్మడి పూలు, బంతి పూలు మొదలైన వాటితో అలంకరించిన గొబ్బిళ్ళు అంటే ఆవు పేడతో చేస్తారు, అవి పెడతారు. భోగి మంటలు అంటే భోగి రోజు పనికిరాని వస్తువులన్నీ ఒక చోట వేసి భోగి మంట వేసుకుంటారు. పిల్లలకు భోగిపల్లి పోయడం, చిన్న పాపలు 5 years లోపల పిల్లలకి భోగిపల్లి పోయటం. పంట సిల్లు ఇంటికి వస్తాయి. అప్పుడు పంట సిల్లు అంటే ధాన్యం ఇంటికి వస్తుంది రైతులకు. అరివాసులు పైన చెంబు పెట్టుకొని, రాగి చెంబు చేతిలో చిత్తలు పట్టుకొని, నామాలు పెట్టుకొని అరిలో రంగు అనుకుంటూ వస్తారు. గంగిరెద్దుల వారు మీకు తెలుసు, బుడుబుక్కుల వారు ఇట్లా డోలు వాయించుకుంటూ వస్తారు వాళ్ళు. మొదలగు జానపద కళారూపాల ప్రదర్శనలు, బొమ్మల కొలువులు, ఫేమస్ బొమ్మల కొలువులు, పొంగళ్ళు తినడం. పొంగలి అంటే పసుపు, పప్పు, బెల్లం వేసి పచ్చన్నం వండుతారు, తెలుసా నీకు? దాన్ని పొంగలి అంటారు. తినడం వంటి దృశ్యాలు కనబడతాయి. రైట్ డౌన్. మా రైట్స్ నీట్గా ఉండాలి. హ్యాండ్ రైటింగ్ ఒక్క లైన్ కూడా మిస్ అవ్వద్దు. ప్లీజ్ ఎవ్రీబడి కామా ఫుల్ స్టాప్ కూడా మిస్ అవ్వకుండా రాయండి. సుశాంత్ రాస్తున్నావా? రాయినా.
అమ్మ రైట్స్ ఉన్నానా